వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి అధికారికంగా ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జాబ్ చిన్నదే అయినప్పటికీ కూడా ఇక్కడ మీకు భారీ స్థాయిలో సాలరీ అయితే ఉంటుంది. 59,000 వరకు కూడా సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది ఈ జాబ్స్కి. ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ని చెప్తాను, చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్కి సంబంధించి యూనిట్ అయినటువంటి విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే మీరు జాబ్ పోస్టింగ్ పొందే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఛాన్స్ ఉంది, తెలంగాణ వాళ్ళకి కూడా ఇక్కడ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తారంటే ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ఏ, అలాగే టెక్నీషియన్స్, ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి ఈ యొక్క జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ పోస్టుల వారిగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. అండ్ అలాగే ఇదే వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని మీరు కంప్లీట్గా చూస్తే ఎలా అప్లై చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ముందుగా మనము ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టుల గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు లెవెల్ 2 ప్రకారం సాలరీ ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే దాదాపుగా 38,000 వరకు అయితే సాలరీ వస్తుంది ఈ ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలకి. అండ్ ఈ యొక్క పోస్టులకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హయ్యర్ సెకండరీ లేదా ఇట్స్ ఈక్వివాలెంట్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే మీకు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉన్నా అప్లై చేయొచ్చు, లేదు అంటే మీరు డిప్లొమా చదివినా కూడా ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈక్వివాలెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి డిప్లొమా వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ పెడతారు కాబట్టి మీకు టైపింగ్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 35 words per minute టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఈ యొక్క స్కిల్స్ ఉంటే సరిపోతుంది అనమాట. అయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీరు యొక్క సైన్స్ మ్యూజియంకి సంబంధించి ఆఫీస్ ఉంటుంది కదా, ఆ ఆఫీస్లో మీరు ఏంటి అంటే చక్కగా మనకి ఆఫీస్లోనే వర్క్ ఉంటుంది. సిస్టమ్ ముందు టైపింగ్కి సంబంధించి, అలాగే డాక్స్ని డిస్పాచ్ చేయడము, టికెట్స్ని ఇష్యూ చేయడము, ఫోటో కాపింగ్ చేయడము, ఫైల్స్ని మెయింటైన్ చేయడము, ఇలా మనకి చక్కగా ఏసీ ఆఫీస్లో కూర్చొని మీరు చక్కగా ఆఫీస్ వర్క్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు ఎటువంటి వర్క్ ప్రెషర్ కూడా ఏమీ ఉండదన్నమాట. సో కాబట్టి చాలా అంటే చాలా బెస్ట్ ఛాన్స్ ఇది. అండ్ ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ అనేది 20 October 2025 వరకు అయితే కౌంట్ చేస్తారనమాట. మినిమం 18 ఉండాలి, మ్యాక్సిమం 25 years వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ ఓసీ వాళ్ళు. ఇన్ కేస్ మీరు ఓబీసీ వాళ్ళైతే మాత్రం మనకి 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 30 వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో మనకి నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి టెక్నీషియన్స్కి సంబంధించి. ఈ టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్కి సాలరీ వచ్చేసి సేమ్ మనకి దాదాపుగా 38,000 వరకు అయితే వస్తుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 10th అనేది పాస్ అయి ఉండి ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలన్నమాట. 10thతో పాటు ఐటీఐ అనేది ఎవరైతే చదివి ఉంటారో సో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ 1 year ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీకు కంపల్సరీగా 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అంటే ఐటీఐ పాస్ అయి ఉండి కంపల్సరీగా మీకు 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏ విభాగంలో ఇక ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి అంటే కార్పెంటరీ కానీ, ఫిట్టర్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఈ యొక్క విభాగాల్లో మీరు ఇక క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఉండాలి. సో మ్యాక్సిమం 35 years వరకు జనరల్ ఓసీ వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించి కూడా గవర్నమెంట్ ఆఫ్ నామ్స్ ప్రకారం అయితే వర్తించడం అయితే జరుగుతుంది. సో మనకి నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఎగ్జిబిషన్ అసిస్టెంట్. సో దీనికి మనకి సాలరీ చూడండి 59,000 రూపీస్ వరకు కూడా మీకు సాలరీ అయితే వస్తుంది. దీనికి సంబంధించి లెవెల్ 5 ప్రకారం అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. అది ఏ విభాగంలో అంటే విజువల్ ఆర్ట్స్లో కానీ, ఫైన్ ఆర్ట్స్ కానీ, కమర్షియల్ ఆర్ట్స్లో కానీ బ్యాచిలర్స్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు ఈ యొక్క ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవచ్చు. 18 నుంచి 35 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఓబీసీ కేటగిరీలో ఈ యొక్క వేకెన్సీ అనేది కేటాయించారు. అండ్ ఇక్కడ మనకి టెక్నీషియన్స్కి సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క వేకెన్సీస్ వచ్చేసి
ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ కేటగిరీ అండ్ ఇక్కడ ఏ సంస్థలో ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారో ఇచ్చారు. అండ్ ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి కూడా ఇక్కడ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఒక జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్స్ ఎక్కడ ఉంటాయంటే సో మనకి వేరియస్ లొకేషన్స్లలో ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. మనకి దగ్గరగా ఉన్నటువంటి తిరుపతి లొకేషన్లో సో దీనికి సంబంధించి సంస్థ అనేది ఉంది. రీజనల్ సైన్స్ సెంటర్ తిరుపతిలో ఉంది. అక్కడ మనకి పోస్టింగ్ అనేది పొందొచ్చు టెక్నీషియన్ వేకెన్సీస్కి. సో మిగతా పోస్టులకేమో బెంగళూరు ఉంది, అలాగే కాలికట్ ఉంది. సో ఈ విధంగా వేరియస్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. మీరు ఎక్కడ పోస్టింగ్ వచ్చినా మనకి ఆల్ ఇండియా జాబ్ ట్రాన్స్ఫర్ స్లేబిలిటీ ఉంటుంది కాబట్టి మనము మన సొంత రాష్ట్రాల్లో కూడా చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో దాని గురించి మెయిన్గా మీకు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. మీకు పోస్టింగ్ మాత్రం ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ స్లేబిలిటీ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఆన్లైన్ విధానంలోనే ఈ యొక్క జాబ్స్కి మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో ఎవరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తారు, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఉంటాయి, అలాగే మీకు నేషనల్ పెన్షన్ స్కీమ్ కొత్త స్కీమ్ ఏదైతే ఉందో అది కూడా మీకు వర్తించడం అయితే జరుగుతుంది అనమాట ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి. సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకి రీసెంట్లీగానే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ మనకి ఇక్కడ ఎల్లో కలర్లో మనకి హైలైట్ చేస్తారు కదా, 20 అక్టోబర్ వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీ పే చేయడానికి కూడా ఇదే లాస్ట్ డేట్ అనమాట. అయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది అమ్మాయిలందరికీ లేదు, అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ అబ్బాయిలకు కూడా ఫీ అనేది లేదనమాట. మిగతా వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫీజు మనకి 885 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ని కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో చాలా మంచి నోటిఫికేషన్ ఇది. మనకి అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అండ్ మనకి జాబ్ ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ ఉంది కాబట్టి ఎవరు కూడా నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే సో మనకి ఇక్కడ చూడండి నోటిఫికేషన్లో ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏంటి అంటే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారానే ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. నార్మల్గా మనకి అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి ఏదైతే ఎగ్జామినేషన్ ఉంటుందో సో ఆ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంట్ సో ఈ విధంగా మనకి ఈ యొక్క టాపిక్స్ మీదనే మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుందన్నమాట. నార్మల్గా మనకి అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా అప్లై చేసి ట్రై చేయండి. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. 5th పాయింట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా ఇచ్చారు. ద సెలెక్టెడ్ ఇన్క్యుబెంట్ ఈజ్ లేబుల్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు ఎనీ సైన్స్ మ్యూజియం ఆర్ సెంటర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ అక్రాస్ ఇండియా. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీరు ఎక్కడికైనా జాబ్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే చెప్పారు. నేను ఓన్గా చెప్పడం లేదు. సో నోటిఫికేషన్లో వచ్చినటువంటి పాయింట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది మనకి యొక్క సంస్థ ఏదైతే ఉందో ఈ యొక్క విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం నుంచి వచ్చినటువంటి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.